నిలుపుతావు, ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు. మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు. బుద్ధులెన్నో చెప్పుతావు, బుజ్జగించుతావు. బుద్ధులెన్నో చెప్పుతావు, బుజ్జగించుతావు. మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. నాన్న సార్ ఒకసారి నాకు వద్దు చూడండి సార్. వస్తాను సార్, అదిగో సార్ పిలుస్తున్నారు, వెళ్ళినానా. అలా ఒక ఇంచు మందని దిగబడింది సార్, నల్లని మచ్చపడింది సార్. రాడ్డు కాదు కదా పోడ్పరికమ్మా, అదిగోండి రాడ్డు కాదు కదా. మనం నీళ్ళు చూడండి, ఇలాగ గట్టిగా వచ్చి చూడండి, కళ్ళమ్మ నుంచి నీళ్ళు వస్తాయనా అన్నా. కానీ కడుపుకు లేక చదువుకున్న చదువుకు జాబ్ రాక వస్తాను సార్. ఈ రాత్రి కూడా చూడండి, మా నాన్నగారు చేసిన ప్రోగ్రామే నేను చేశాను. చెప్పలు కూడా సార్ సరిగడిగా కొద్దిగా సైడ్ ఇవ్వండి సార్, కారు వెళ్ళిపోతుంది. ఏమైందమ్మా చూడండి సార్, ఒకసారి గొంతు చూడండి. ఒక ఇంచు మందం దిగబడింది సార్, నల్లని మచ్చపడింది. నేనైతే ఎలాగోలో వంచేస్తాను కానీ జాతికి ఆడబిడ్డ సార్ మా అమ్మగారు అన్న. కడుపుకు లేక మీ అందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టి రాటు వచ్చేయమంటే కళ్ళెమ్మ నుంచి నీళ్ళు వస్తున్నాయి. నాకు చేత కాదు, నేను చనిపోతాని బాధపడుతుంది. అమ్మా ఈ గ్రామంలో కడుపు గురించి వచ్చాము, చనిపోవడానికి రాలేదు. నీ కష్టం చేసి ఒక్కరు కూడా తప్పకుండా అందరూ సహాయకరించాలంటే చనిపోతాని బాధపడకు. అందరికి 2 చేతులు జోడించి దండం పెట్టి రాటు వచ్చేసి అందరూ గొప్పగా సహాయకరిస్తారు. అందరూ సరిగ్గా చెప్పండి. రోడ్డు మీద కాబట్టి త్వరగా చూపెడుతున్నాను సార్, కోప్పడద్దండి. చెప్పలేదండి, అందరూ గడిగా చెప్పలేదన్నా. వచ్చేసి
సార్ ఒక ఆడబిడ్డ సార్ అన్నా, మీలాంటి ఒక ఆడబిడ్డ అమ్మ, మీ బిడ్డ లాంటి బిడ్డ, మీ చెల్లెలాంటి చెల్లెలు సార్ కడుపుకు లేక చూడండి. మా అమ్మగారు మీ అందరికి 2 చేతులు జోడించి దండం పెట్టి రాటు వచ్చేయంటే ఏడ్చుకుంటే రాటు వచ్చేసారు. ఎందుకో తెలిసేనా సార్, నా కడుపుకు లేకేనన్నా. చాలా మంది చూస్తున్నారు సార్. అదిగండి పేరునా, అదిగండి చిన్న చెల్లెమ్మ పేరు వద్దని నా పిల్లలకు పూట భోజనానికి 101 రూపాయి సహాయకరం మేడం. ఈ రాత్రి పూట మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీరు చేస్తున్న పనిని దేవుడు చల్లగా చూడడానికి కనుక చెప్పగలరా? చూస్తారా సార్, అది ఒక ఎండిపోయిన వెదురు కర్రనా. ఆ కర్ర మీద 1 రూపాయి కాయిన్ పెట్టినా పైనుంచి జారి కింద పడిపోతుంది. కానీ కడుపుకు లేక ప్రమాదమైన పడిన పేరక్క అమ్మా. తమ్ముడు ఎక్కేసావా? అలా ఎక్కి కూర్చుంటే పనితనం కాదు నాన్న. మన కడుపుకు సహకరిస్తున్నా మన కాలనీ చిన్న పెద్ద తల్లి తండ్రులు సార్లు మేడంలందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టు. చూడండి సార్, కొద్దిగా వెనకకి జరగాలి, కోప్పడద్దు సార్, ఎందుకంటే ట్రాఫిక్ అవుతుంది. దయచేసి దండం పెట్టమంటే దండం పెట్టేస్తాడు. ఎందుకో తెలిసేనా సార్ అన్నా, నీ కష్టం చేసి ఇంతమందిలో ఒక్కసారి ఒక మేడమైన ఒక 500, ఒక 300, ఒక 200 పేరు రావాలంటే ఆకాశంలో గద్ద తిరిగినట్టుగా, నీళ్లలో చాప తిరిగినట్టుగా ఆ కర్ర మీద 2 కాళ్ళు 2 చేతులు ఇడిచిపెట్టి కర్ర మీద పడుకో. ఆ కర్ర మీద పండుకున్నావా అందరూ సహాయకరిస్తారు సార్. కొద్దిగా వెనకకి తీసుకొని సార్ బండిలు కర్ర మీద పండుకో. జాగ్రత్త. చూడండి సార్, నా తమ్ముడు చూడండి అంత పెద్ద కర్ర మీద పండుకున్నాడు కానీ నా తమ్ముడు ఎక్కిన కర్ర కొద్దిగా ఇరిగిపోయినా కానీ సార్ మేడం, ఆ కర్రకు కట్టిన తాళ్ళు ఏమాత్రం తెగిపోయినా కానీ బై మిస్టేక్ అంత పైనుంచి జారి నా తమ్ముడు కింద పడితే ఎలాగ చనిపోతాడో తెలిసినా సార్ మేడం. వస్తాను సార్ అన్నా, కొద్దిగా బై మిస్టేక్ జారి కింద పడితే నా తమ్ముడు తలగా ఒక కొబ్బరికాయ పగిలిపోయినట్టుగా పగిలిపోయి చనిపోతాడు. మీరందరూ చూసేది మీ పిల్లల కంటి సరదా, మీ కంటి సరదా. మేం చేసేది మా పిల్లల కడుపు గురించి, నా కడుపు గురించి. తమ్ముడు, నీ కష్టం చూసి ఒక్కరు కూడా తప్పకుండా అందరూ సహాయకరించాలంటే చెట్టుకు ఒక గబ్బిలం వేలాడుతుంది కాళ్ళు పైన తల కింద చేసి, అదే మాదిరిగా చెట్టుకు గబ్బిలం వేలాడినట్టుగా వేలాడిన త్వరగా. జాగ్రత్తగా నానా, నువ్వు భయపడకు. అదిగో ఆ కర్ర మీద వేలాడు నానా, త్వరగా వేలాడు. నక్కురు బాగా చెప్పలేదు అందరు ఒకసారి. ఆ
కర్ర మీద ఒక గబ్బిలం లెక్క వేలాడంటే కాళ్ళు పైన తల కింద చేసి వేలాడితే పనితనం కాదు నాన్న. మన కడుపుకు సాయకరించాలంటే వచ్చిన వాళ్ళందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టు నాన్న. అందరికీ దండం పెట్టు. చూడండి సార్, అంత మందిలో చూడండి లియన్, అంతేనా సార్ పేరు? రైతు 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 పాడుగాను నీలాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. రైతు 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 పాడుగాను నీలాతో మెతుకు మెతుకుపై నీ వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళ కట్టుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాబరు. రైతు వెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది చితికు. లక్షలు పెట్టి బంగారం కొని బలాదూరుగా ఎవరున్నా నువ్వు పండించే ధాన్యమే, లేకుంటే అందరు శూన్యమే. కోట్లు పెట్టి బిల్డింగులు కట్టి అందులో తూగుతూ ఉన్నా ఆకలైతే నీ అన్నమే, లేకుంటే అందరి బతుకులు సున్నమే. రాజులు మంత్రులు చూడండి సార్, ఒక రైతు నాగలి సార్ ఎంత బరువు ఉంటుందో చెక్ చేసుకోవచ్చు సార్. ఒక్కరు కాదు నాన్న, 2 పట్టైనా లాభపడి చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఒక రైతు నాగలి బరువు ఉందా సార్? చూసారా ఎంత బరువు ఉంది సార్? ఎందుకంటే అన్నం తినే పళ్ళ మీద లాభపడేసానన్నా. చేసే సమయంలో కొద్దిగా స్లిప్ అయిందా ఇటైనా ఈ దవడ ఒక పేపర్ చిరిగిపోయినట్టుగా చిరిగిపోతుంది సార్. అటు ఇటు కాకుండా చక్కగా గొంతులు దిగబడిందా ఇక్కడనే చనిపోయేవాడిని. ఇది ఒక ప్రమాదమైన పనితనము సార్. ఒక్కరించి 10 మంది ఉట్టిగా చూడకూడదు సార్. నా చేతులు చూడండి 2 అగ్ని మంటలు సార్. పొద్దుగా లేస్తే అన్నం కూర టిఫిన్లు అన్ని వండుకోవచ్చు. నాలాంటి వాడు ఒకటి చనిపోతే ఇదే అగ్ని మంటల్లో కాల్చి పొడితే చేస్తారు. ఈ రాత్రి పూట కడుపుకు లేక మా అమ్మగారి అగ్ని మంటలతో పనితనం చూపెట్టాలి. పేరు నానా, అదిగో అక్కడ పేరు వస్తుంది. ఇంకదనా అదిగోండి పేరు నానా, త్వరగా అదిగోండి సార్. హోటల్ పేరు రాలేదు సార్, మన హోటల్ పేరు రావాలి సార్. అదిగోండి మేడం, చూస్తున్న మేడం గారు సార్లు అంట సాయకరించాలి మేడం. బందపురం వెళ్ళేది ఎవరైనా సాయకరిస్తారు ఇలా ఎవరైనా సాయకరిస్తారు ఒక 20, 30, 50 ఇచ్చే వాళ్ళకు 100 సాయకరిస్తారు. అది ఒక మేడం గారు ఫోన్ పేలో 105 రూపాయలు సాయకరం అండి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి. నన్ను తప్పుడు స్కానర్ అన్నా సాయకరిస్తారన్నా. చూడొచ్చు సార్, అదిగోండి ఇంకో సార్ గారు ఒక 5-6 కేజీల బియ్యం పెట్టారు సార్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి. అన్నా త్వరగా మాజీలోకి నాలిక మీద రాసుకున్నా. అదిగోండి అన్నా ఇటువైపులో చూస్తున్నారు సార్. వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు సహకరించారండి. అదిగో మేడం గారు పూట భోజనానికి బియ్యం పెట్టారండి. మేడం మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి సార్.
రాజ్యలక్ష్మి హోటల్ పేరు మీద రాలేదు సార్, మీ పేరు రావాలండి. అదిగోండి సాయకరించాలి సార్, రోజు వచ్చేవాని కాదు. జాగ్రత్తగా సాయకరించాలి సార్. అది మేడం గారి పేరు వస్తుంది. అదే అగ్ని మంటలు చివరిగా ఏం చేస్తామంటే కడుపులోనికి మింగేసేయమ్మా. చూడండి సార్, చేతుల మీద నాలుక మీద రాసుకుంటే ఏ ఒక్కరు మెచ్చుకోలేదు కదా. అదే అగ్ని మంటలు కడుపులోనికి మింగేసేయాలి. పేరు అడగమ్మా, ఎవరిచ్చినా పేరు సాయకరిస్తారు. పేరు అడగాలి, ఇచ్చిన వాళ్ళు కాదు సార్ మేడం, ఇవ్వని వాళ్ళు సాయకరించాలి సార్. ఇటువైపు నాన్న యూతనాలు సాయకరించాలన్నా, ఎందుకంటే కాళ్ళని నమ్ముకుని బాధపడుతున్నాను. రోజు వచ్చేవాడిని కాదు, మీ కాళ్ళని చాలా గొప్పది సార్. మిమ్మల్ని మీ కాళ్ళని కొద్దిగా వెనక్కి జరగలేకపోతే నా నచ్చి మీద కూర్చో. కొద్దిగా వెనకనే జరిగితే ఏమైంది నాన్న? అన్నా యూతనాలు సాయకరించాలి సార్. సౌకర్య ఇలాగరామ్మా. అదిగండి హోటల్ పేరు మీద రావాలి సార్. చివరిగా అగ్నిమంటలు మింగేసి నేను సిదుకు సిదుకు మంటూ కాలుతుంటానమ్మా, సిదిమంటాను అమ్మా సిదిమంటాను. మేడం రైస్ ఎవరైనా ఆయిల్ ప్యాకెట్ సాయకరించాలి. హలో అన్న, కొద్దిగా వెనకకి జరగాలి. కారు వస్తుంది, కొద్దిగా వెనకకి జరగాలి అన్న. ఎవరైనా సాయకరించే వాళ్ళు ఇదిగోండి, నా పిల్లలకు పూట భోజనానికి కర్రీ వండుకుంటాం సార్. అదిగోండి పేరమ్మా, అదిగోండి పేరు వద్దని 200 200 200 రూపాయలు